లోన్లకు సంబంధించి బాగా డిస్కషన్ జరుగుతుంది. ఒక బాధితురాలు బయట మీరు ఒకసారి వినండి. మీరు ఇచ్చేసారు, చాలా థ్యాంక్స్. నేను ఇక్కడ అమ్మాయి కాదు సార్, నేను వేరే స్టేట్ అమ్మాయిని. పెళ్ళైనందుకు అత్తవారింటికి రావాలి కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగా అనిపించింది. అరే హైదరాబాద్ ఎంత బాగుంది, ఎంత మంచిగా ఉంది, ఎంత పీస్ఫుల్గా ఉంది, ఎంత గ్రీనరీగా ఉంది. మనకు అదే కదా కావాలి మన పిల్లలకి వచ్చి. అదే ఇంకొక 2 years రెంట్ అవసరం. తర్వాత ఓకేలే, ఒకరు అర్న్ చేస్తే ఇంకొకరు మొత్తం ఈఎంఐ, ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు. ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు అని చెప్పి ఇల్లు కొన్నామండి. 10 years అయిందండి ఇల్లు కొని. ఇప్పుడు సడన్ గా వచ్చి బఫర్ జోన్ అంటున్నారు. అంటే ఇప్పుడు బఫర్ జోన్ లో ఒక్కసారి మార్పు వేస్తే కూలగొట్టేస్తామంటున్నారు. మాకు అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఇంకా 2035 దాకా మాకు ఈఎంఐస్ ఉన్నాయి. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇల్లు ఉన్నా లేకపోయినా మేము ఈఎంఐ కట్టాలంటున్నారు. అదేలా అవుతుంది? అండ్ దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఈఎంఐ కట్టకపోతే మా మీద రివర్స్ కేర్స్ వేస్తారంట. అంటే మేము ఇల్లీగల్ గా వాళ్ళకి డాక్యుమెంట్స్. దయగర్ గారు మీరు విన్నారు, ఒక బాధితురాలు వాయిసే మీ నోటీస్కి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. 2035 వరకు మీ ఈఎంఐలు కట్టాలి, బ్యాంక్ లోన్ తీసుకున్నాము, లోన్లు మీరు కట్టాల్సిందే, ఇల్లు కూల్చినా ఏం చేసినా మాకు సంబంధం లేదు. ఒకవేళ మీరు ఈఎంఐ కట్టకపోతే మీ పైన మేము యాజ్ పర్ ప్రొసీజర్ కేసు వేస్తామని బ్యాంక్ అధికారులు చెప్తున్నారని. ఇలాంటి ఇష్యూస్ని ఎలా అడ్రస్ చేయబోతున్నారు అనేది నా ప్రశ్న. చాలా మంది సమస్య ఇది కామన్ గా వస్తున్న సమస్యనే. నేను ఇంకా కొన్ని అబ్జర్వేషన్స్ చెప్తా దీంతో పాటు. చెప్పండి. దిగువ మధ్యతరగతి వాళ్ళకి ఇండ్లు ఉండగా కూడా ఏమైందంటే ప్రాపర్టీస్ ను ఇండ్ల రూపంలో పెట్టుకోవాలని కూడా వివిధ ప్రాంతాల్లో కొనుక్కున్నారు. సపోజ్ వాళ్ళకి సొంత ఇల్లు ఉన్నప్పుడు, ఒక అపార్ట్మెంట్ ఉన్నప్పుడు, అపార్ట్మెంట్ రేపు బిడ్డ పెళ్లి అయితే లేకపోతే కొడుకుకి ఇంకో కాపురం పెడితే అనే దాన్ని కూడా కట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో రియల్టర్స్ యొక్క ఏమంటారు వాటి పేపర్స్ చూపించినట్టు బట్టి వాళ్ళు కొనుక్కున్నారు. కొంతమంది మోసపోతున్నారు. వీళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా పెడుతున్నారు రికవరీ కోసం. అవి కూడా జరుగుతున్నాయి. అవి ఎక్స్పోజ్ కానిస్తలేరు. రంగనాథ్ గారు మీరు ఏం చెప్తుంటారో మీరు గమనించండి. ఎవరైతే అధికారులు ఇల్లీగల్ గా డీవియేషన్ తో పర్మిషన్స్ ఇచ్చినా వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు. సివిల్ కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు ఉన్నాయి, వాటికి సంబంధించి ఉన్నాయి. వాళ్ళ దగ్గర రికవరీ చేసే మొత్తంలో మళ్ళీ వీళ్ళకి ఆ సాయం చేస్తారా? మనం చర్చించాల్సింది ఏంటంటే, మాకు ఇల్లు లేదు, మేము ఎట్లా ఈఎంఐ కట్టాలి సార్, మాకు ప్రాపర్టీ లేదు కదా అనేది జెన్యూన్ క్వశ్చన్. ఎట్లా రిజాల్వ్ చేయాలనేది బ్యాంక్స్ తోని మనం చేయాల్సిన పని. దీన్ని ఈ బాధను చూసినవా ఇట్లా అయిపోయింది. కానీ దీన్ని కొంచెం సీరియస్ గానే ఆలోచించాలి ప్రభుత్వం. దాన్ని ఎట్లా సార్ట్ అవుట్ చేయాలనే దానిపైన. రైట్ ఒక్క నిమిషం.